ఎన్ఆర్ఎస్ కాకతీయ యూనివర్సిటీ 49 సంవత్సరాలు పూర్తి చేసుకుని 50 ఏళ్లకు అడుగు పెడుతున్న సందర్భంగా ఆగస్టు 19న గోల్డెన్ సెలబ్రేషన్ నిర్వహించనున్నట్లు కాకతీయ యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ ప్రతాపరెడ్డి తెలిపారు. కాకతీయ యూనివర్సిటీలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ అకాడమిక్ క్యాలెండర్ షెడ్యూల్ ప్రకారం పరీక్షలు నిర్వహిస్తామని, కొంతమంది విద్యార్థులు పరీక్షలు పోస్ట్ పోన్ చేయాలని కోరారు. కొంతమంది పరీక్షలు నిర్వహించాలని కోరారు. సంవత్సరం నుండి అకాడమిక్ ప్రకారం పరీక్షలు నిర్వహిస్తామన్నారు. విద్యార్థులు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కారం చేసేందుకు కృషి చేస్తామని, పీహెచ్డీ అవార్డులను విద్యార్థులకు త్వరలో 543 పట్టాలు, గోల్డ్ మెడల్స్ అందిస్తామన్నారు. ఎంహెచ్ఆర్డీ నిధులు తెచ్చేందుకు రాష్ట్ర ప్రభుత్వంతో మాట్లాడి కాకతీయ యూనివర్సిటీకి పెద్ద ఎత్తున నిధుల కోసం ఎంహెచ్ఆర్ని కలుస్తాం. యూనివర్సిటీ భూములను కాపాడేందుకు మున్సిపల్ రెవెన్యూ, యూనివర్సిటీ అధికారులకు ఒక ప్లాన్ ఉందని, యూనివర్సిటీలో విధులు నిర్వహిస్తున్న ప్రతి ఒక్కరూ సమయానికి రావాలని, కాంట్రాక్ట్ ఉద్యోగుల విషయంలో యూనివర్సిటీ ప్రమేయం ఉండదు, రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం మేరకే ఉంటుందన్నారు. కాకతీయ యూనివర్సిటీ ఈ ఆగస్ట్ 19తో 49 సంవత్సరాలు కంప్లీట్ చేస్తుంది. ఇప్పటివరకు బాగా సక్సెస్ఫుల్గా అకాడమిక్ అండ్ రీసెర్చ్ యాక్టివిటీలో దానికి కావాల్సిన నేషనల్ ప్లేస్ పొందింది. దాంతోపాటు కాంట్రిబ్యూషన్ చేసిన దాన్ని చేసుకుంటూ అదేవిధంగా అల్యూమిని ఇప్పుడున్న స్టేక్ హోల్డర్స్ అందరినీ కలుపుకొని ఈ సంవత్సరం 50వ సంవత్సరం మొదలయ్యే 19th ఆగస్ట్ నుంచి పెద్ద ఎత్తున గోల్డెన్ జూబ్లీ సెలబ్రేషన్స్ చేయాలని విజువలైజ్ చేసి ప్లాన్ చేస్తున్నాము. అది దానితోనే గవర్నమెంట్తో కూడా నేను డిస్కస్ చేసినాను. దీంట్లో 3 ఆస్పెక్ట్స్ ఉంటాయి. ఒకటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్కి ఎంఫసిస్ ఉంటుంది. కొత్తవి మన గవర్నమెంట్ హెల్ప్ తోటి, మీకు అందరికీ తెలుసు యూనివర్సిటీలో ఫండ్స్ లేవు కనుక మన గవర్నమెంట్ని అడిగే గవర్నమెంట్ తోటి వాళ్ళని ఒప్పించి ఎక్కువ ఫండ్స్ తెచ్చుకొని కాకతీయ యూనివర్సిటీకి ముందు ఫ్యూచర్లో ఏం కావాలో, నెక్స్ట్ 20 yearsకి ఏం కావాలో ఆ వసతులను కల్పించడానికి గవర్నమెంట్ దగ్గర మనం కలిసి ఫండ్స్ తెచ్చి ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్రియేట్ చేయాలనేది ఒకటి గోల్డెన్ జూబ్లీలో. ఒకటి మన పాత విద్యార్థులు ఇప్పుడున్న వాళ్ళందరూ కలిసి ఒక విద్యాసంస్థలో చదువుకుని వాళ్ళ క్యారియర్ చేసిన కనుక వాళ్ళకు ఒక బ్యాక్ మన సొంత ఇంటికి వస్తే ఎట్లా ఉంటుందో అటువంటి సెలబ్రేషన్స్ ఉండాలి అని ఇయర్ లాంగ్ వాళ్ళని కలుపుకొని ఒక సెలబ్రేషన్ మూమెంట్ తీసుకురావాలని గోల్డెన్ జూబ్లీ పెట్టడం. ఇంకొకటి ఇక్కడున్న కోర్సెస్ని రివ్యూ చేసుకొని కొత్త కోర్సెస్ని, కొత్త స్కిల్స్ని ఈ గోల్డెన్ జూబ్లీ ఇయర్లో అందరినీ కలుపుకొని చేసి ప్లాన్ చేసి ఒక కొత్త మార్గం లాగా చేసి కొత్త కోర్సెస్ కానీ కొత్త అకాడమిక్ యాక్టివిటీ, రీసెర్చ్ యాక్టివిటీ చేయాలనేది ఈ ప్రపోజల్స్ తోటి నేను ఇంతకుముందు చెప్పినట్టు గవర్నమెంట్కి డిపిఆర్ సబ్మిట్ చేసినాను. అదొకసారి క్లియర్ అవుతుంది. డిపిఆర్లో నేను ఇప్పటికి 2 చెప్పినాను. ఒకటి గోల్డెన్ జూబ్లీ, ఇంకోటి సెంటనరీ బిల్డింగ్ కాకతీయ. దాంట్లో పివి నాలెడ్జ్ సెంటర్ కూడా పెద్దగా ఎత్తున ఇచ్చి ఈ నార్త్ తెలంగాణలో ఉన్న దాంట్లో సోషియో ఎకనామిక్, కల్చరల్ అండ్ ట్రైబల్, దళిత్ యాక్టివిటీస్ ఒక సెంటర్ కూడా అడిగినాను. అది ఇవన్నీ డీటెయిల్గా ఎందుకు చెప్పడం లేదంటే నేను గవర్నమెంట్ ప్రపోజల్ పెట్టినాను. వస్తే సక్సెస్ఫుల్గా ఇంకొక ప్రెస్ మీట్ ఇట్లే కలిసి చెప్పుకున్నాను.